ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి జిల్లాలో అకాల వర్షాల కారణంగా నీరు ఇళ్లల్లోకి మరియు కాలనీల పూర్తి స్థాయి జలమయమైన హౌసింగ్ బోర్డు మరియు బతుకమ్మకుంట కాలనీ వాసులకు నిత్యావసరాల సరుకులు అంబేద్కర్ సేవా సమితి అంతర్జాతీయ వారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ రాష్ట్ర ఇన్ఛార్జ్ భూంపల్లి భీమరావు మరియు జిల్లా ఇన్ఛార్జ్ ద్యామణి భూపతి మరియు లెగ్గేల రాజు, బండారి జయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలో వరదలు వచ్చి చాలా భీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తము, దేశం మొత్తము తెలిసిన విషయం. అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి భూంపల్లి భీమరావుగా ఈరోజు కామారెడ్డి పట్టణంలో వరద బాధితులు ఎవరైతే ఉన్నారో మా సేవా సమితి నాయకత్వాన నిత్యావసర సరుకులు వాళ్ళకు మా కామారెడ్డి జిల్లా నాయకులు అయినటువంటి భూపతి మరియు మా తోటి మిత్ర బృందంతో అంబేద్కర్ సేవా సమితి నాయకత్వాన ఈరోజు కామారెడ్డి పట్టణంలోని ఎవరైతే ముప్పు బాధితులు ఉన్నారో, వరదలు చిక్కుకొని చాలా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇలా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అదేవిధంగా మా సేవా సమితి కూడా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో సేవలు కొనసాగిస్తూ గల్ఫ్ బయట దేశాలలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ, జగిత్యాల కానీ, కామారెడ్డి, నిజామాబాదు, ఇక మెదకు, చాలా తెలంగాణ ప్రాంతం నుంచి ఎంతమంది అయితే బిడ్డలు గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళినటువంటి బిడ్డలు ఎవరైతే ఏజెంట్స్ మోసపోయి గల్ఫ్ దేశాలలో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళను కూడా మా సేవా సమితి నాయకత్వాన మేము ఇండియాకు సొంతంగా టికెట్ డబ్బులు కట్టి ఇండియాకు కూడా పంపించడం జరుగుతుంది మా సేవా సమితి నాయకత్వంలో. అదేవిధంగా గల్ఫ్ దేశాలలో కూడా ప్రమాదవశంతు చనిపోయినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా తెలంగాణ ప్రాంతాలకు కూడా వారి యొక్క సేవలను కూడా వాళ్ళ కుటుంబాలను కూడా అందజేసే కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి ముందుగా కొనసాగుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ కామారెడ్డి పట్టణంలో ఎవరైతే బాధితులు వరదలో చిక్కుకొని ఇబ్బంది పడ్డారో వారి యొక్క కుటుంబాలను సందర్శిస్తూ వారికి నిత్యావసర సరుకులు అందజేయడము మా యొక్క ఇంకా మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేస్తాము. అదేవిధంగా ఇంకా చాలామంది రాజకీయాలలో చాలామంది ఎన్నో గొప్పలు చెప్తున్నారు. ఇలాంటి బాధితుల పక్షాన కూడా ప్రభుత్వం కూడా ఆదుకొని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి భూంపల్లి భీమరావు గారి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.